పవిత్ర గోదావరి సాగర సంగమ ప్రదేశాన ప్రకృతి అందాల మధ్య నెలకొన్న మహిమాన్విత పుణ్యక్షేత్రం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. బ్రహ్మదేవుడు రుద్రయాగం ఆచరించిన పవిత్ర స్థలం ఈ నారసింహ క్షేత్రం. తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది గ్రామంలో ఉన్న ఈ ప్రఖ్యాత ఆలయం భక్తుల పాలిట కలియుగ వైకుంఠం. స్థల పురాణం. కృతయుగంలో వశిష్ఠ మహర్షి గోదావరి పాయను ఇక్కడకు తీసుకొచ్చి యజ్ఞం చెయ్యడం ప్రారంభించాడు. హిరణ్యాక్షుడి కుమారుడైన రక్తవిలోచనుడు యజ్ఞవాటికను ధ్వంసం చేసి మునులను హింసించసాగాడు. అప్పుడు స్వామీ నృసింహ, నీవే మా దిక్కు అని వశిష్ఠుడు స్వామివారిని శరణు వేడాడు. శరణాగత రక్షకుడైన స్వామి వెంటనే ప్రత్యక్షమై రక్తవిలోచనుణ్ణి సంహరించాడు. అనంతరం వశిష్ఠుడి ప్రార్థన మేరకు అక్కడే పశ్చిమాభిముఖంగా శ్రీ లక్ష్మీ నృసింహుడిగా వెలిశాడు. బ్రహ్మదేవుడి రుద్రయాగానికి అంతర్వేదికైన ఈ ప్రాంతం తదనంతర కాలంలో అంతర్వేదిగా ప్రసిద్ధి చెందింది. ఆలయ చరిత్ర. శిల్పశైలి ఆధారంగా ఈ ఆలయాన్ని క్రీస్తు శకం 11-12 శతాబ్దాల మధ్యకాలంలో చాళుక్యులు నిర్మించినట్టు తెలుస్తోంది. చాళుక్యులు, రెడ్డిరాజులు, విజయనగర ప్రభువులు, పెద్దాపురం సంస్థానాధీశులు ఈ ఆలయాన్ని పోషించారు. చాళుక్యులు నిర్మించిన ఆలయంలో కొంత భాగం వరదల వల్ల శిథిలమైంది. 17వ శతాబ్దంలో పెద్దాపురం జమీందార్ ఈ భాగాన్ని పునర్నిర్మించారు. 1823వ సంవత్సరం కొపనాతి కృష్ణమ్మ ఈ ఆలయానికి ప్రాకారాలు, మండపాలు నిర్మించారని శాసనాల ద్వారా తెలుస్తోంది. వివిధ రాజవంశాలు, జమీందార్లు ఈ ఆలయానికి సుమారు 900 ఎకరాల భూములను కానుకలుగా సమర్పించారు. పూజలు, ఉత్సవాలు. లక్ష్మీ నరసింహస్వామికి నిత్యం పంచామృతాభిషేకాన్ని నిర్వహిస్తారు. ఏటా మాఘశుద్ధ నవమి నుంచి మాఘశుద్ధ పౌర్ణమి వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. పాడ్యమి నాడు నిర్వహించే శ్రీ లక్ష్మీ నృసింహుల విహారయాత్ర, తెప్పోత్సవం, పుష్పోత్సవం భక్తులకు నేత్రపర్వాన్ని కలిగిస్తుంది. దశమి నాడు జరిగే స్వామివారి కళ్యాణం ప్రతి ఒక్కరికీ కమనీయమైన నేత్రానందాన్నిస్తుంది. ఇక భీష్మ ఏకాదశి నాడు సాగే రథోత్సవంలో దాదాపు 1,00,000 మంది భక్తులు పాల్గొంటారు. రాష్ట్రంలోని అతిపెద్ద రథాల్లో ఒకటైన ఆలయ రథంపై స్వామివారు ఊరేగుతుంటే అంతర్వేది మొత్తం నమో నారసింహ, నమో నారసింహ అంటూ మారుమోగుతుంది. వైశాఖ శుద్ధ చతుర్దశి నాడు స్వామివారి జయంతి ఉత్సవాలు సైతం కన్నుల పండుగగా సాగుతాయి. ఆలయ విశేషాలు. ఎత్తైన రాజగోపురం, విశాలమైన ప్రాకారాలు, అందమైన శిల్పాలతో అంతర్వేది ఆలయం ఎంతో రమణీయంగా ఉంటుంది. 215 స్తంభాల మండపం,
16 కాళ్ల స్తంభాల మండపం. ఈ ఆలయంలో ప్రధాన ఆకర్షణ 16 ఆయుధాలతో గరుడ వాహనంపై ఆసీనుడైన సుదర్శన పెరుమాళ్ స్వామి విగ్రహం ఆలయ వైభవానికి ప్రతీకగా నిలుస్తున్నది. వేణుగోపాల స్వామి ఆలయం, ఆంజనేయ స్వామి ఆలయం, రాజ్యలక్ష్మి అమ్మవారి ఆలయాలు ఈ ఆలయంలోని ముఖ్య ఉపాలయాలు. స్వామివారి కళ్యాణోత్సవం నాడు సంతానం లేనివారు ఈ ఆలయంలో రాత్రిపూట తడిబట్టలతో నిద్రిస్తే సంతానం కలుగుతుంది అని భక్తుల విశ్వాసం. భక్తులకు ప్రతిరోజు మధ్యాహ్నం రుచికరమైన పదార్థాలతో అన్నప్రసాదాన్ని అందజేస్తారు. భక్తులు బస చేయడానికి తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్మించిన 20 విశాలమైన గదులు అందుబాటులో ఉన్నాయి. ఎలా చేరుకోవాలి? విమాన మార్గం ద్వారా రావాలంటే మొదట రాజమండ్రికి చేరుకోవాలి. రైలు మార్గం ద్వారా చేరుకోవాలంటే మొదట నరసాపురం, రాజమండ్రి, కాకినాడల్లో ఏదో ఒక స్టేషన్కి చేరుకోవాలి. నరసాపురం, రాజోలు, అమలాపురం, రాజమండ్రి నుంచి అంతర్వేదికి తగినన్ని బస్సులు అందుబాటులో ఉంటాయి. నిత్యం నమో లక్ష్మీ నారసింహ అంటూ ఆ దేవదేవుడి నామస్మరణ ప్రతిధ్వనించే ఓమాగ్ని క్షేత్రం అంతర్వేది శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఆలయం. ఈ ఆలయ సందర్శనం భక్తకోటికి మోక్షదాయకం. నమో నరసింహాయ.